హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 2 కిచెన్ టిప్స్ చూపిస్తానండి. వెల్లుల్లిపాయల రెబ్బలు, ఇప్పుడు పచ్చళ్ళు ఏమైనా పట్టేటప్పుడు వెల్లుల్లిపాయల రెబ్బలు ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అప్పుడు ఒలిచేటప్పుడు వేళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా వెల్లుల్లిపాయలు ముందుగా ఎండలో అయితే పెట్టుకుంటాం కదా, పెట్టేసుకొని మీకు ఎన్ని వెల్లుల్లిపాయల రెబ్బలు కావాలో ఇలా ఒక డబ్బాలో వేసేసుకొని మూత పెట్టి షేక్ చేయండి. చక్కగా ఇలా ఒక 2 నిమిషాలు షేక్ చేస్తే ఇలా మొత్తం వెల్లుల్లి రెబ్బలన్నీ సపరేట్ అయిపోతాయి. చెత్త అంతా పక్కకు పోతుంది. ఒకసారి పోదండి, సరిపోతుంది. తర్వాత వీటి పై పొట్టు తీయాలి. ఏం చేస్తాం, మళ్ళీ డబ్బాలో వేసేయండి, మళ్ళీ షేక్ చేసేయండి. చూసారా, చక్కగా పై పొట్టుతో సహా వచ్చేసి ఇలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట. మీరు పచ్చిపాయలు తీసుకుంటే రావు, కొంచెంసేపు ఎండలో పెట్టి తర్వాత చేసుకోండి. చక్కగా ఇలా గుప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసినాయి. నెక్స్ట్ బంగాళదుంపలు, ఇది కూడా అంతే, 1-2 అయితే అంత అవసరం లేదు. కానీ కొంచెం ఫంక్షన్ అలా అప్పుడు ఒక 3-4 కేజీలు అలా చేసేటప్పుడు చెక్కు తీయడానికి కూర్చొని ఇబ్బంది పడుతూ ఉంటాం. దానికన్నా ఉడకపెట్టే ముందే ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని వాటర్లో వేసేయండి. ఉడికిపోయాక జస్ట్ ఇలా అంటే చాలు, వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన సమయాన్ని తగ్గించే చిట్కాలు. ఇలాంటి టిప్స్ నేను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి.